గుడ్ బై చెప్పిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసిన జీవన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలిశారు. ఎర్రవల్లికి చేరుకున్న జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఇక ఫామ్ హౌస్ లో తనను కలిసిన జీవన్ రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. శాలువాతో ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ దేవుడే మీతో కలిసి పనిచేయమని నన్ను పంపాడంటూ కేసీఆర్ తో అన్నారు. కాసేపు మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ కు ఆహ్వానించారు కేసీఆర్. అంతకుముందు టీవీ9 తో మాట్లాడిన జీవన్ రెడ్డి 2014లోనే కేసీఆర్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ నాడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కాంగ్రెస్ లోనే కొనసాగానన్నారు. అంటే వాస్తవంగా నాకు 2014లో కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం అంటే వచ్చినా కానీ నేను అంటే ఒక విధమైన రాజకీయ కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నటువంటి వాడిని కాబట్టి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నిలబడి పనిచేశాను. నేను తదుపరి శాసనమండలి సభ్యుడిగా కూడా ఏదైతున్నదో నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఏదైతుందో 5 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసిన. 2014లో ప్రభుత్వం వైపు చేరడానికి కొరకు కూడా మీరు ముందుకు రాలేదు, దాన్ని ఆశించలేదు. తదుపరి ఎమ్మెల్సీగా ఏదైతుందో నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేదు. నేను శాసనమండలి సభ్యులుగా ఒకే ఒక్కరిని, నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేదు, నైతికంగా కూడా తప్పు కాదు. బట్ ఈవెన్ దెన్ ఐ స్టూడ్ బై కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపిన జీవన్ రెడ్డి ఎప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారన్నది తెలియాల్సి ఉంది. కేసీఆర్ తో సమావేశం ముగిసిన తర్వాత జీవన్ రెడ్డి దీనిపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ వార్షికోత్సవం ఉండటంతో ఆలోపే పార్టీలో జీవన్ రెడ్డి చేరిక ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.